పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు, మహోన్నతుడవు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని ఆయన తగిన సమయంలో హెచ్చించుటకు ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నేడు మన హృదయాలను కూడా ఆయన కొరకై మనం సిద్ధపరచుకుందాం. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేను తగై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేను తగై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రం. అందరం కలిసి హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోదును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోదును మెలకువతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. గణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. నేడు ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నిలిపిస్తున్నాడు కాబట్టి
మనమందరం కూడా ఆనందముతో అత్యానంద భరితులై చేతులు తోటి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనలో ఆనందిస్తాం. శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించు వాడవని, శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించు వాడవని, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమించును అంతము వరకు, నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమించును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు.